ఒక్కటే పరీక్ష పెట్టాడు 10 ఏళ్ల తర్వాత. ఏమిటో తెలుసా? వైద్యం నేర్పాడు కదండి. వైద్యం అంటే ఆకుల నుంచి తయారు చేసే రసాలే కదా, మెడిసిన్ కదా. అందుకని విద్యార్థులను పిలిచి, అబ్బాయి మీరందరూ అడవిలోకి వెళ్ళండి, శుభ్రంగా తిరగండి. వైద్యంలో ఏ రోగానికి పనికిరాని మందు ఆకు ఏదైనా ఉంటే, పనికిరాని ఆకు అస్సలు పనికి రాకూడదు, దేనికి దాని ఉపయోగం ఉండకూడదు, అటువంటిది పట్టుకుని అన్నాడు. అది పరీక్ష. విచిత్రం కదా, పనికొచ్చేదాన్ని కదా, పనికిరాని దాన్ని. వెంటనే పనికిరాని దాన్నే కదా పట్టుకురమ్మన్నారు. గురుగారు బోర్డు దొరుకుతాయి, చెత్త చెదారం పిచ్చాకులు చాలా ఉన్నాయి, పట్టుకో. పైగా ఈయన సరదాకి ఏమన్నాడు, ఒరే ఎన్ని ఆకులు పట్టుకొస్తే అన్ని మార్కులు రానని. ఇంకే ఆకులను బట్టి మార్కులు శుభ్రంగా. ఒకడో శుభ్రంగా 2 చేతులలో పట్టుకుని వెళ్ళాడు, ఇంకో ఏమో 2 జేబులను నెక్కరేసుకెళ్ళాడు, ఒకడేమో పెద్ద యూరియస్ నుంచి వేసుకెళ్ళాడు, ఒకటి ఏకంగా 2 బండి వేసుకెళ్ళాడు. వాడిని అడుగుతుంటే గురువు గారు అడిగాడు, ఒరే బండి ఎందుకురా అన్నాడు. పనికిరా ఆకులు పట్టుకురానకండి అన్నాడు. బాబు అవి పనికిరావో, నువ్వు పనికిరావో, తర్వాత తిరుద్దాం, ముందు వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, అడవంతా తిరిగాడు. ముందు బండివాడు వచ్చాడు, పనికిరాని చాలా దొరికే వాడికి. మొత్తం గణపతి పూజ అనుకున్నాడు వాడు, వినాయక చవితి పూజ అనుకుని మొత్తం పట్టుకు